జీర్ణకోశ వ్యవస్థ బావుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. తిన్న ఆహారం జీర్ణం కావడం, పోషకాలను గ్రహించుకోవడం, మలినాలను బయటకు పంపడంలో జీర్ణాశయం, చిన్న పెద్ద పేగులే కీలక పాత్ర పోషిస్తాయి. ఏది పడితే అది తినటం, మానసిక ఒత్తిడి, బద్ధకం వంటివి పొట్టలో వ్యర్థాలు పోగుపడేలా చేస్తాయి. ఫలితంగా కడుపుబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటివి తలెత్తుతుంటాయి. గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగటం ద్వారా రోజును ఆరంభించొచ్చు. ఇది కాలేయాన్ని ఉత్తేజితం చేసి పైత్యరసం విడుదలను ప్రేరేపిస్తుంది. దీంతో తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. పేగుల్లోంచి వ్యర్థాలు, విషతుల్యాలు తేలికగా బయటకు వెళతాయి. జీవక్రియలు పుంజుకోవటం వల్ల శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. గోరువెచ్చటి నీటిలో నిమ్మరసంతో పాటు కాసింత సైంధవ లవణాన్ని కలిపితే ఇంకాస్త ఎక్కువగా పేగులో శుభ్రపడే వీలుంది. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం. జీర్ణకోశం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఇది తప్పనిసరి. మలం మృదువుగా ఉండేలా, అది పేగుల్లోంచి తేలికగా ముందుకు కదలటానికి నీరు తోడ్పడుతుంది. కాబట్టి రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. దాహం వేసినప్పుడే కాకుండా రోజంతా అప్పుడప్పుడు గొంతు తడుపుకోవాలి. నీటిలో దోసకాయ ముక్కలు, పుదీనా, అల్లం ముక్కలు కలిపితే ఇంకా మంచిదే. ఇవి జీర్ణకోశ వ్యవస్థను ఉపశమింపచేస్తాయి. యాపిల్, జామ, బత్తాయి, నారింజ, బొప్పాయి, అరటి పండ్లు, పాలకూర, తోటకూర, క్యారెట్లు, గోబీ పువ్వు, చిక్కుళ్ళు, క్యాబేజీ వంటి ఆకుకూరలు, కూరగాయలు, కందులు, పెసర్లు, మినుములు, శనగలు, ఉలవల వంటి పప్పులు, దంపుడు బియ్యం, ఓట్స్, క్వినోవా వంటి నిండు గింజ ధాన్యాలు ఇవన్నీ పీచుతో కూడినవే. మెంతుల్లోనూ పీచు దండిగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా సాగటానికి, పోషకాలను శరీరం బాగా గ్రహించుకునేలా చూడటానికి, హానికర బ్యాక్టీరియా పేగుల్లోంచి బయటకు వెళ్లిపోవడానికి తోడ్పడతాయి. కాబట్టి సజీవ బ్యాక్టీరియాతో కూడిన పెరుగు, మజ్జిగ వంటివి తరచూ తీసుకోవాలి. ఇడ్లీ, దోశ, పచ్చళ్ళు, పన్నీరు, కంజి, డోక్లా వంటివి మంచి ప్రోబయాటిక్స్గా ఉపయోగపడతాయి. బ్యాక్టీరియా వృద్ధి కావటానికి తోడ్పడే అరటి, వెల్లుల్లి, ఉల్లిగడ్డ వంటి వాటితో కూడా వీటిని తీసుకుంటే మరింత మేలు కలుగుతుంది. పుదీనా, అల్లం వంటి ఔషధ గుణాలతో కూడిన దినుసులతో చేసుకునే తేనీరు బాగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణకోశ వ్యవస్థకు ఉపశమనం కలిగించడం ద్వారా శుభ్రంగా ఉంచుతాయి. విషతుల్యాలు బయటకు వెళ్లేలా చేస్తాయి. వాపు ప్రక్రియను అదుపులో ఉంచుతాయి. నీటిలో కాస్త పుదీనా ఆకులు వేసి మరిగించి తేనీరులో తాగితే కడుపుబ్బరం, అజీర్ణం తగ్గుముఖం పడతాయి. అల్లం తేనీరు జీర్ణక్రియను ఉద్దీపం చేస్తుంది. వాపును నియంత్రించే కారకాలను ప్రోత్సహిస్తుంది. ఇలా తేనీరుగా తీసుకోదగిన ఔషధాలు చాలానే ఉన్నాయి. వీటిని భోజనం చేసిన తర్వాత తాగితే జీర్ణశక్తి పెంపొందడంతో పాటు పెద్ద ప్రేగు శుభ్రపడుతుంది.